ఈ విధంగా నందిగ్రామంలో ఉండేటువంటి రామచంద్రమూర్తి, భరత శత్రుఘ్నులు అందరూ కూడా ఇక పట్టాభిషేక మహోత్సవానికి సిద్ధమైనారు. భరతుడు రామచంద్రమూర్తికి అయోధ్య నగరాన్ని ఒప్పజెప్పేసి, అన్న నీవు నా దగ్గర జాగ్రత్తగా ఉంచమని చెప్పినటువంటి అయోధ్యను నేను నీ వచ్చేంత వరకు పరిపాలించి అప్పుడు ఉన్నటువంటి సంపద కంటే 10 రెట్లు సంపద ఎక్కువ చేసి పెట్టాను. నీ రాజ్యాన్ని నీకు అప్పగిస్తున్నాను, కాబట్టి స్వీకరించవలసిందని చెప్పేశాడు. వెంటనే పరమ సంతోషంతో ఆ రామచంద్రమూర్తి పట్టాభిషేకానికి సిద్ధమైనాడు. అప్పుడు ఈ పట్టాభిషేకానికి సిద్ధమైన తర్వాత మొట్టమొదటి ఏం చేస్తున్నారంటే, వీళ్ళు దీక్ష విరమించాలి కదా, ఈ జటలన్నీ కూడా తీసేసి ఆ చేయడానికి క్షురకులను పిలిపించారు. పిలిపించిన తర్వాత మొట్టమొదట పెద్దవాళ్ళు చేసుకోకూడదు కాబట్టి శత్రుఘ్నుడు, తర్వాత లక్ష్మణుడు, తర్వాత భరతుడు, తర్వాత రామచంద్రమూర్తి ఇలా క్షవరం చేయించుకున్నారు. క్షవరం చేసుకునేటువంటి విధానం ఎలా అంటే, మొత్తం జడలన్నీ తీసి గుండు చేసుకోలేదు. ఆ జడలన్నీ మల్లెపాలతో అతికిచ్చేస్తున్నారు కాబట్టి వాటిని ఓడదీశారనమాట. ఓడదీసేసి బాగా చేసి ఎలాగైతే అందంగా ఉండాలనో అలా కత్తిరించినటువంటి వాళ్ళై, తర్వాత ఆ మీసాలన్నీ కూడా, గడ్డములు మీసాలన్నీ కూడా తీసేసి ఆ క్షురకర్మ పూర్తయిన తర్వాత మంగళ స్నానాలు చేశారు. మంగళ స్నానాలు చేసిన తర్వాత ఆ భరతుడు స్నానం చేశాడు, లక్ష్మణ శత్రుఘ్నులు స్నానం చేశారు, రామచంద్రమూర్తికి మంగళ స్నానాలు చేయించారు. అదే విధంగా విభీషణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు వీళ్ళందరూ కూడా నందిగ్రామంలో అందరూ కూడా ప్రశాంతంగా స్నానాలు చేసి దివ్యమాల్యాంబరాలన్నీ కూడా ధరించి మనుష్య రూపంలో ఉన్నారు. అందరూ కూడా సుగ్రీవుడు గాని హనుమంతుడు గాని జాంబవంతుడు గాని వానరులందరూ కూడా మనుష్య రూపాన్ని ధరించారు. అందరూ కామరూపధరులు కాబట్టి ఆ కామరూపధరులైనటువంటి వానరులందరూ కూడా సిద్ధమైన తర్వాత సుమంత్రుడు, వశిష్ఠుడు మొదలైనటువంటి మంత్రులు ముందుగానే అయోధ్య నగరానికి పోయినారు. అయోధ్య నగరంలో ఈ యొక్క కావలసినటువంటి ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ వీళ్ళు ఈ క్షురకర్మలన్నీ కూడా పూర్తి చేసుకొని సిద్ధమైన తర్వాత ఇక రేపు ఉదయాన్నే పట్టాభిషేకం కదా, వీళ్ళు ఏం చేశారంటే ఆ సుగ్రీవుడితో భరతుడు చెప్పాడు. అంటే చైత్రశుద్ధ పంచమి రోజు భరద్వాజాశ్రమానికి వచ్చారు, ఉదయాన్నే లేచి షష్ఠి రోజు ఇక్కడికి వచ్చారు, సప్తమి రోజు ఉదయాన్నే పట్టాభిషేకం అనమాట. సాయంత్రానికి వీళ్ళు క్షురకర్మలు అవన్నీ కూడా చేసేసుకొని మంగళ స్నానాలన్నీ కూడా చేసేసి ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరి అయోధ్యకు పోవాలి. అయోధ్యకు పోయి ఆ రాత్రి అయోధ్యలో ఉంటారు, ఉదయాన్నే పట్టాభిషేక మహోత్సవం అన్నమాట. అప్పుడు ఆ రోజు సాయంత్రం ఇంకా బయలుదేరుతున్నారంటే ఉదయాన్నే క్షురకర్మలన్నీ కూడా నందిగ్రామం దగ్గరే చేసేసుకొని దీక్ష తీసేసి వీళ్ళు అయోధ్యకు బయలుదేరారనమాట. ఆ బయలుదేరిన తర్వాత అప్పుడే ఈ బయలుదేరేటప్పుడే సుగ్రీవుడితో చెప్పాడు. ఎవరు? భరతుడు. సుగ్రీవా, ఉదయాన్నే పట్టాభిషేకం కదా, సూర్యోదయానికల్లా మనకు 4 సముద్రాల నుంచి కూడా బంగారు కలశాల్లో జలాన్ని తెప్పించాలి, 500 తీర్థాల్లో నుంచి మనం జలాన్ని సేకరించాలి, కాబట్టి నీవు మన వానరులు పంపించి తెప్పించవలసింది అన్నాడు. ఇప్పుడు వెంటనే సుగ్రీవుడు బంగారు కలశాలు తీసుకుని తూర్పు సముద్రానికి సుషేణుని పంపించాడు, దక్షిణ సముద్రానికి వృషభుణ్ణి పంపించాడు, పడమర సముద్రానికి గవయుడు, ఉత్తర సముద్రానికి నలుడు బయలుదేరారు. వీళ్ళు సూర్యోదయం లోపల ఈ యొక్క కలశాల్లో జలాన్ని తీసుకురావాలన్నారు. అదేవిధంగా జాంబవంతుడు, హనుమంతుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది బయలుదేరి 500 తీర్థాల్లో నుంచి ఈ యొక్క రామ పట్టాభిషేకానికి జలాన్నంతా కూడా సేకరించారు. సేకరించి అన్ని బంగారు కలశాల్లో తీసుకొచ్చి అయోధ్య నగరానికి తీసుకొని వస్తున్నారు. ఇక్కడ ఈ కార్యక్రమం ఎప్పుడు ఇది చేశారు అంటే, ఈ
నంది గ్రామానికి వీళ్ళు వచ్చిన తర్వాతనే ఈ దీక్షా విరమణ చేయంగానే సుగ్రీవుడికి ఈ విషయం చెప్పారు. ఎక్కడోళ్ళు అక్కడ బయలుదేరేసి జలం తీసుకురావడానికి పోయిన వాళ్ళు వెళ్ళిపోయినారు. తర్వాత వీళ్ళ యొక్క క్రోసు దూరంలో ఉండేటువంటి అయోధ్యకు బయలుదేరాలి కాబట్టి దివ్య రథం మీద రామచంద్రమూర్తి బయలుదేరాడు. రథం మీద బయలుదేరితే ఆ రథాన్ని భరతుడు సారథ్యం చేస్తున్నాడు. శత్రుఘ్నుడు ఛత్రాన్ని పట్టాడు. లక్ష్మణ విభీషణులు వింజామర్లు వేస్తూ ఉండగా రామచంద్రమూర్తి అయోధ్య నగరానికి బయలుదేరాడు. అదేవిధంగా శత్రుంజయం అనేటువంటి మద గజం మీద, భద్రగజం మీద సుగ్రీవుడు బయలుదేరాడు. అదేవిధంగా 9,000 ఏనుగుల మీద మహామహులైనటువంటి వానర వీరులందరూ కూడా, మహా పరాక్రమవంతులందరూ ఏనుగుల మీద బయలుదేరాడు. 9,000 ఏనుగుల మీద. కొంతమంది పదార్థాలను నడిచి వస్తూ ఉన్నారు, కొంతమంది రకరకాలైనటువంటి వాహనాల్లో బయలుదేరారు. అదే విధంగా కౌసల్య, సుమిత్ర, కైకేయి వీళ్ళందరూ కూడా బయలుదేరారు. వచ్చినటువంటి జనాలందరూ కూడా అయోధ్య నగరానికి వెళ్తున్నారు. నందిగ్రామం నుంచి ముందుగా వెళ్ళినటువంటి సుమంత్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లి ఉండి రామచంద్రమూర్తికి ఆహ్వానాన్ని పలకడానికిగా సిద్ధంగా ఉన్నారు. ఎలా ఉన్నారయ్యా అంటే, అక్కడ ఈ రామచంద్రమూర్తికి ఆహ్వానం పలికేటువంటి వాళ్ళందరూ కూడా మామూలుగా రాజు వచ్చినప్పుడు పూర్ణ కుంభం పెట్టుకొని ఆహ్వానం చేస్తారు కదా, ఆ పద్ధతిలో రామ మంత్రులైనటువంటి వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు మొదలైనటువంటి వాళ్ళందరూ, సుమంత్రుడు మొదలైన వాళ్ళందరూ ఉన్నారు. తర్వాత వాళ్ళందరూ మంగళ ద్రవ్యాలు తీసుకుని వచ్చి రామచంద్రమూర్తికి ఆహ్వానం పలికేదానికి అయోధ్య వాకిట్లోకి వచ్చారు. ఈ రామచంద్రమూర్తి కూడా రథంలో బయలుదేరి అక్కడికి పోయిన తర్వాత వీళ్ళు ఆయనకు ఆహ్వానం చెప్పి అక్షతలు ధరించినటువంటి కొంతమంది పురుషులు, కొంతమంది ఆ మంగళ ద్రవ్యాలన్నీ కూడా ధరించినటువంటి వాళ్ళు, కొంతమంది పుష్పాలు చల్లేటువంటి వాళ్ళు, మంగళ తూర్య ఘోషాలు, ఇవన్నీ కూడా శుభసూచకమైనటువంటి మంగళ ధ్వనులతో రామచంద్రమూర్తి అయోధ్యానగర ప్రవేశం చేసిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి వైభవోపేతంగా రామచంద్రమూర్తిని ఆ అయోధ్యలో ప్రవేశించేటప్పుడు ఆహ్వానం పలికారన్నమాట. పలికిన తర్వాత రామచంద్రమూర్తిలోనికి ప్రవేశించి ఇక్ష్వాకు వంశపు రాజులందరూ కూడా ఉండేటువంటి తన తండ్రి గృహం, అంటే దశరథ మహారాజు గృహం ఏందయ్యా అంటే రాజ్య పరిపాలన చేసేటువంటి ఇక్ష్వాకు వంశ రాజులందరూ కూడా ఉండేటువంటి గృహం అది. ఆ తండ్రి గృహంలోకి ఈయన ప్రవేశించి వెంటనే భరతుడితో ఏం చెప్పాడంటే, భరత, నా గృహం ఉంది కదా, నా గృహాన్ని సుగ్రీవుడికి విడిదిగా ఇవ్వండి అన్నాడు. అలాగేనని చెప్పి భరతుడు వచ్చి ఆ రామచంద్రమూర్తి ఇల్లు, ఆ ప్రాంతం అంతా కూడా సుగ్రీవుడికి విడిదిగా ఇచ్చేశాడు. అదే విధంగా విభీషణుడికి ఒక ఇల్లు, వాళ్ళకి వసతులన్నీ కూడా రామచంద్రమూర్తి చెప్పినట్టుగా వాళ్ళ హోదాలను బట్టి వాళ్ళకి తగినటువంటి ఆ విడుదలన్నీ కూడా ఏర్పాటు చేశారు. సరిపోయిన తర్వాత ఆ రాత్రి వాళ్ళందరూ ఆ విడిది గృహాల్లో ఉన్నారు. ఇక పట్టాభిషేక మహోత్సవం, ఆ పట్టాభిషేక మహోత్సవానికి వీళ్ళందరూ కూడా తీర్థాలన్నీ కూడా తీసుకొచ్చేసారు కదా. తీర్థాలన్నీ కూడా తీసుకొని వచ్చిన తర్వాత వెంటనే ఏం చేశారంటే, ఆ 500 తీర్థాలను, ఈ 4 సముద్రాల తీర్థాలను ఈ మంత్రులైనటువంటి వశిష్ఠ వామదేవాదులందరూ కూడా అభిమంత్రించి సభామండపంలో ఒక బంగారు సింహాసనం ఉందన్నమాట, రత్నపీఠం. ఆ రత్నపీఠం మీద రామచంద్రమూర్తి, సీత కూర్చునే దానికి ఏర్పాటు చేసి ఆ రత్నపీఠం ముందు వేదికల మీద ఈ బంగారు కలశాలన్నీ కూడా సిద్ధం చేసిన తర్వాత ఆ శుభముహూర్తం రాగానే సీతారాములిద్దరూ కూడా వచ్చి ఆ పీఠం మీద కూర్చున్న తర్వాత ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని ప్రారంభించారు. పట్టాభిషేక మహోత్సవాన్ని ప్రారంభించి మిత్రోసి వరుణోసి శమహం విశ్వైర్దేవై క్షత్రస్య నాభిరసి క్షత్రస్య యోనిరసి అనేటువంటి మంత్రాలతో
ఈ 8 మంది ఋషులు, 8 మంది మంత్రులు అన్నమాట. ఇక్ష్వాకు వంశంలో ఉండేటువంటి వంశానికి ఈ మంత్రులు ఉన్నారు. వాళ్ళు ఈ వేద మంత్రాలు చెప్తూ రామచంద్రమూర్తికి ఈ శుభముహూర్తంలో ఆ బంగారు కలశాల్లో ఉండేటువంటి తీర్థాలను అభిషేకం చేశారు. వాళ్ళు అభిషేకం చేసిన తర్వాత మంత్రోచ్చారణ చేస్తూనే తర్వాత ఋత్విక్కులు, బ్రాహ్మణులు అనేక మంది ఉన్నారు అక్కడ. వాళ్ళ ఋత్విక్కులుగా ఉండేటువంటి బ్రాహ్మణుల చేత అభిషేకం చేయించారు. తర్వాత బ్రాహ్మణులుగా ఉండేవాళ్ళు, బ్రాహ్మణులు వేరు, ఋత్విక్కులు వేరు. ఋత్విక్కులు అంటే ఋత్విక్కరణం ఇచ్చి మంత్రాలు చెప్పమని ఆహ్వానించిన వాళ్ళు అనమాట. వాళ్ళ చేత అభిషేకము, తర్వాత బ్రాహ్మణోత్తములుగా ఉండే అక్కడ వాళ్ళ చేత అభిషేకము, కన్యకల చేత కూడా ఈ జలాన్ని అభిషేకం చేయించారు. తర్వాత మంత్రులుగా ఉండేవాళ్ళు, పౌరుల్లో ఉత్తములుగా ఉండేటువంటి వాళ్ళు, నాయకులుగా ఉండేటువంటి పౌరులు కూడా వచ్చి ఈ జలాన్ని ప్రోక్షించారట రామచంద్రమూర్తి మీద. తర్వాత సేనానాయకులుగా ఉండేటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద యోధులుగా ఉండేటువంటి వాళ్ళందరూ ఆ పవిత్ర జలాన్ని రామచంద్రమూర్తి శిరస్సు మీద ప్రోక్షించారట, పెద్దవాళ్ళుగా ఉండేటువంటి వాళ్ళు. ఈ విధంగా రామచంద్రమూర్తికి అభిషేకం జరిగింది, పట్టాభిషేకం. దేదీప్యమానమైనటువంటి తేజస్సుతో రామచంద్రమూర్తి ప్రకాశిస్తూ ఉన్నాడు. అప్పుడు లోకపాలకులుగా ఉండేటువంటి కొంతమంది దేవతలు ఆకాశ మార్గంలో వశిష్ఠుడి ఆహ్వానం మేరకు వచ్చి ఆకాశంలో నిలబడి సమస్త ఓషధి జలాలను రామచంద్రమూర్తి శిరస్సు మీద ప్రోక్షించి ఆశీర్వదించారట. తరువాత అదే విధంగా ఈ విధమైనటువంటి అభిషేకం జరిగిన తర్వాత ఇక్ష్వాకు వంశపు రాజులు పెట్టుకునేటువంటి బంగారు కిరీటం ఉంది. ఆ బంగారు కిరీటాన్ని వశిష్ఠ మహర్షి ఒక రత్నపీఠం మీద పెట్టి పూజించి ఆ బంగారు కిరీటాన్ని రామచంద్రమూర్తికి అలంకరింపజేశాడు. అలంకరించిన తర్వాత దేవతలందరూ పుష్పవృష్టి కురిపించారట రామచంద్రమూర్తి మీద. ఆ సీతారాముల మీద పుష్పవృష్టి కురిపిస్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా ఆనందమైనటువంటి దృష్టితో అమృత వీక్షణాలతో చూస్తున్నాడు పరబ్రహ్మ అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి. భూదేవి చాలా సంతోషంగా ఉందట. భూదేవి సస్యశ్యామలం అయిపోయిందట, ఆనందపడిపోతుందట భూదేవి. అదే విధంగా దేవేంద్రుడు ఆ సమయంలో రామచంద్రమూర్తి యొక్క మెడలో ధరింపజేసేదానికి 100 బంగారు కమలములు కలిగినటువంటి ఒక బంగారు కాంచనమాలను వాయుదేవుని ద్వారా పంపించాడు. ఆ వాయుదేవుడు చూస్తుండగానే వాయుదేవుడు పూలమాలు తీసుకొని వస్తున్నాడు. వాయుదేవుడు రామచంద్రమూర్తికి కనపడుతున్నాడు కానీ వీళ్ళకి ఎవరికి కనపడడంలే. చూస్తే గాలిలోనే పూలమాలు వస్తున్నట్టుందనమాట. ఆయన ఆ కాంచన పుష్పమాలిక తీసుకుని వచ్చి రామచంద్రమూర్తి మెడలో అలంకరించాడు. తరువాత ఇంకొక ముత్యాల హారాన్ని కూడా పంపించాడు. ఆ మధ్యలో బ్రహ్మాండమైనటువంటి మధ్యలో రత్నాలతో పొదిగి ఉండేటువంటి ముత్యాల హారాన్ని కూడా దేవేంద్రుడు పంపించాడు. ఆ హారాన్ని కూడా రామచంద్రమూర్తికి అలంకరించాడు యొక్క వాయుదేవుడు. తర్వాత ఆ సందర్భంలో రామచంద్రమూర్తి 10 లక్షల గుర్రాలు, తర్వాత 1 లక్ష ఆవులు, 100 ఆబోతులను బ్రాహ్మణులకు దానం చేశాట పట్టాభిషేక సందర్భంలో. తర్వాత కాంచనమాల ఒకదాన్ని సుగ్రీవుడికి అలంకరింపజేశాట. బాహుపురులు, ఈ బాహువులకు పెట్టుకునేటువంటి అంగదములు అంటారు వాటిని, దాన్ని అంగదుడికి ఇచ్చాట. తర్వాత సీతఛాయ చూశాడు. సీతఛాయ చూస్తే సీత రాముడి ఛాయ చూసింది. రాముడు కూడా సీతఛాయ చూసి సీత అని సైగ చేశాడు, నువ్వు ఎవరికన్నా ఇవ్వాలంటే ఇవ్వచ్చని. అప్పుడు అన్ని అక్కడ పెట్టుకొని ఉన్నారు, రత్నపీఠం మీద వీళ్ళు కూర్చోన్నారు, అభిషేకం చేసుకొని ఉన్నారు అన్నమాట. అప్పుడు సందర్భం ఏమిటయ్యా అనంటే, ఈ వర్ణన చేసేటప్పుడు ఎలా చెప్తారంటే, రామచంద్రమూర్తిని ఒక బంగారు పీఠం మీద పెట్టి సకల ఓషధుల చేత అభిషేకం చేసేశారు. అభిషేకం చేసేసిన తర్వాత ఆయన అభిషేక వస్త్రాలన్నీ కూడా పక్కన పెట్టి తర్వాత దివ్యాంబరాలు ధరించినటువంటి వాడై సీతా సమేతుడై రత్న కిరీటాన్ని ధరించి సింహాసనం మీద కూర్చున్నాడు అనమాట. సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన ఎలా దివ్య మంగళంతో ఉన్నాడు అంటే, ఆ
వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే సంస్థితం. ఆ బంగారు సింహాసనం మీద వైదేహి సహితంగా కూర్చోండేటువంటి ఆ రామచంద్రమూర్తిని వీళ్ళందరూ కూడా పురజనులు గాని దేవతలు గాని అందరూ కూడా దర్శించుకుంటూ ఉండేటువంటి సందర్భంలో వాళ్ళకి తోచినటువంటి బహుమానాలు రామచంద్రమూర్తికి ఇస్తున్నారు. రామచంద్రమూర్తి వీళ్ళందరికీ కూడా బహుమానాలు ఇస్తున్నాడు. సందర్భం అది. అనేక లక్షల గోవులు, అనేక లక్షల గుర్రాలు, అనేక లక్షలైనటువంటి ఆ వస్తువులన్నీ కూడా బ్రాహ్మణులకు దానం చేశాడు. తర్వాత తన ప్రాణ స్నేహితుడైనటువంటి సుగ్రీవుడికి ఒక కాంచనమాలను బహూకరించి రామచంద్రమూర్తి ఆ సుగ్రీవుడి మెడలో వేశాడు. అంటే వాళ్ళు కూర్చొని ఉంటే అక్కడికి సుగ్రీవుడు వస్తే ఆయన మెడలో వేశాడు. తర్వాత ఈ బాహుపురుల అంగదుడికి బహూకరించాడు ఒక ముక్తాహారం. ముక్తాహారం అంటే ముత్యాలహారం, చాలా ప్రత్యేకంగా ఉండేటువంటి ముత్యాలహారాన్ని సీతకి ఇచ్చాడు. సీత అంతకు ముందే ముత్యాలహారం తీసుకోక ముందే రాముల వారి ఛాయ చూసింది. చూస్తే సీత నీకెవరన్నా ఇష్టం అయితే ఇయ్యి అన్నాడు. అప్పుడు ఆంజనేయ స్వామికి 2 దివ్యాంబరాలు, ఒక రత్నాలహారం ఇచ్చింది ఆమె. ఇచ్చిన తర్వాత రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి ముత్యాలహారం ఉంది కదా, ఆ ముత్యాలహారం ఛాయ చూడడం, మరలా వానర్ల ఛాయ చూడడం, రాముడి ఛాయ చూడడం ఇటు చేస్తుందట. అంటే ఆ ముత్యాలహారాన్ని ఎందుకు ఇచ్చాడు రాములు వారు? సీతను ఇక్కడ సుగ్రీవుడికి ఇచ్చాడు, అంగదుడికి ఇచ్చాడు, సీతకు కూడా ఇచ్చాడంటే సీతను కూడా ధరించమనేది అర్థము. కానీ సీత నాకంటే కూడా ఇంకొకరికి ఇస్తే బాగుంది అని ఆ మనసులో ఉంది. అప్పుడు సీత యొక్క మనసు గమనించి రామచంద్రమూర్తి, సీత నేను నీకు ఇచ్చినటువంటి వస్తువును నీకు ఇష్టమైన వాళ్ళకి ఎవరికైనా ఈ పర్వాలేదన్నాడు. అంటే ఎప్పుడైనా మనం ఒక వస్తువు ఒకరికి బహూకరించినప్పుడు వాళ్ళు ఎవరికన్నా ఇస్తే వస్తువు ఇచ్చిన వాళ్ళు బాధపడతారనమాట. నేను మీకోసం కదా ఇచ్చింది, మీరు మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసారే అని రామచంద్రమూర్తి దగ్గర మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. మనం ఒక వస్తువు ఇచ్చిన తర్వాత వాళ్ళు సంతోషపడతారంటే, వాళ్ళు ఇంకొకరికి ఇచ్చుకుంటే ఇంకా వాళ్ళ మనసు సంతోషం అంటే దానికి ఒప్పుకోవాలన్నమాట ఇచ్చినవాడు. అదే రామచంద్రమూర్తి చెప్తున్నాడు, నీ ఇష్టం సీత, నువ్వు ఎవరికైనా ఇవ్వు, నీకు ఇష్టపడిన వాళ్ళకి. అంటే అప్పుడు సీతాదేవి ఆ ముత్యాల హారాన్ని, అంటే రాముడు ఇష్టంగా ఇచ్చినటువంటి ముత్యాల హారాన్ని ఆంజనేయ స్వామి ఛాయ చూసిందట. ఇంత పట్టాభిషేకం జరిగి నేను ఇంత సంతోషాన్ని పొందాలంటే నాకు సంతోషాన్ని కలిగించినటువంటి వాడు ఆంజనేయుడు కదా అని చెప్పి హనుమాన్ పిలిచింది. అప్పుడు ఆంజనేయ స్వామి వచ్చి సీతకి నమస్కారం చేస్తే అప్పుడు ఈ ఆభరణాన్ని ఆంజనేయ స్వామి మెడలో సీత స్వయంగా అలంకరించిందట. అప్పుడు ఆంజనేయ స్వామి పరమానంద భరితుడైపోయినాడు. అంతకంటే ఆయనకి ఏం కావాలి? ఆ ఆనందాన్ని పొందాడు ఆంజనేయ స్వామి. ఆయన ఆ సీతమ్మ ఇచ్చినటువంటి ఆ ముత్యాలహారం ఆయన యొక్క కంఠసీమలో ప్రకాశిస్తూ ఉంటే ఆంజనేయ స్వామి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం ఆ సీతారాములకు నమస్కారం చేశాడు. ఆ సీతారాములు కృపా కటాక్ష వీక్షణాలతో ఆంజనేయ స్వామిని దర్శించారు. చరితార్థం అయిపోయింది, ఆ యొక్క జన్మ సార్థకం అయిపోయింది ఆంజనేయ స్వామికి. అంతకంటే అనుగ్రహం ఏం కావాలి? ఆ సీతమ్మ ఆ ముత్యాలహారాన్ని తనకి ఇష్టమైనటువంటి ఆంజనేయ స్వామికి బహూకరించిందట. రామచంద్రమూర్తి కూడా చాలా సంతోషించాడు. ఆ సందర్భంలో ఆయన ఆ రామచంద్రమూర్తి ఈ కొన్ని కోట్ల 30 కోట్ల బంగారు నాణ్యాలు అందరికీ దానం చేశాట. అనేక భూషణాలు, వస్త్రాలు, ఇవన్నీ కూడా వానర సైన్యంలో గాని ఆ అయోధ్య ప్రవాసులకు గాని లంకానగరం నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున పిలిచి అందరికీ కూడా అన్ని విధాల వాళ్ళ యొక్క స్థానాలను బట్టి వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి ఎవరిని ఏ విధంగా గౌరవించాలనో ఆ విధంగా అందరినీ గౌరవించాట రామచంద్రమూర్తి. అప్పుడు విభీషణుడికి, నాయనా విభీషణ,
నీవు అనాదిగా మా ఇక్ష్వాకు వంశంలో అందరూ అర్చించేటువంటి ఈ కులధనమైనటువంటి ఈ శ్రీరంగ విమానాన్ని, శ్రీరంగనాథుడు వాళ్ళ దేవతార్చన అన్నమాట, ఆ దేవతార్చను నీకు బహూకరిస్తున్నాను అని చెప్పాడు. విభీషణుడు తర్వాత చాలా కాలం తర్వాత ఎత్తుకోపోయినాడు, అది వేరే విషయం. పట్టాభిషేక సమయంలోనే ఆ కులధనాన్నంతా కూడా, ఆ కులధనమైనటువంటి శ్రీరంగనాథుణ్ణి ఆ విభీషణుడికి ఇచ్చేశాడు రామచంద్రమూర్తి. తర్వాత ఆ విధంగా పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగిన తర్వాత దేవతలందరూ కూడా పూలవర్షం కురిపించారు రామచంద్రమూర్తి మీద. ఆ గంధర్వులు పాడారు, అప్సరసులు నృత్యం చేశారు. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ ఉంటే ఎలా ఉన్నదయ్యా, వామే భూమి సుత, వామభాగంలో సీతాదేవి కూర్చోనున్నది. పురశ్చ హనుమాన్, ముందు ఆంజనేయుడు నిలబడున్నాడు. హనుమాన్ పశ్చాత్ సుమిత్రా సుత, వెనక తట్టు లక్ష్మణస్వామి ఉన్నాడు. శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయో, పార్శ్వదళాల్లో ఈ వైపు ఆ వైపు భరతశత్రుఘ్నులు ఉన్నారు. పార్శ్వదళయో వాయవ్యాధి కోణేషు చ, వాయవ్య మూల సుగ్రీవుడు ఉన్నాడు, ఈశాన్య మూల విభీషణుడు ఉన్నాడు, ఆగ్నేయ మూల అంగదుడు ఉన్నాడు. తారాసుతో జాంబవాన్, జాంబవంతుడు ఆ నైరుతి మూలన్నాడు. మధ్యే నీల సరోజ కోమల రుచిం, మధ్యలో వాళ్ళందరి మధ్యలో నీల సరోజ కోమల రుచిం, నల్ల కలువ పుష్పం వలె ప్రకాశించేటువంటి శరీరము కలిగినటువంటి అందమైనటువంటి నీలమేఘశ్యాముడైనటువంటి రామచంద్రమూర్తి కూర్చో ఉండగా, రామం భజే శ్యామలం, అటువంటి రామచంద్రమూర్తి ఆ సీతారాములకు మనసారా నమస్కరించి ఈ సుగ్రీవాది వానరులు, విభీషణాది దైత్యులు, ఈ దేవతలందరూ కూడా పట్టాభిరాముణ్ణి దర్శనం చేసుకుని ఆయన యొక్క ఆశీర్వచనాలు తీసుకుని ఆయన ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శనం చేసుకుని వాళ్ళు ఒక్కొక్కరు రామచంద్రమూర్తి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరి వాళ్ళ నివాసాలకు వెళ్ళిపోతున్నారట. ఇక అనేక రకాలైనటువంటి విందు భోజనాలన్నీ కూడా అక్కడ అయోధ్య నగరంలో ఏర్పాటు చేశారు. ఆ విందు భోజనాలన్నీ స్వీకరించి, ఆహా, రామ పట్టాభిషేకాన్ని చూసిన తర్వాత ఎంత ఆనందంగా ఉన్నదయ్యా ఈ విందు, ఎంత మనోహరంగా ఉన్నది, ఎంత రామనామం ఎంత మధురం, రాముడు పెట్టినటువంటి ఆహారం ఎంత మధురం అని చెప్పి వాళ్ళ జన్మలు చరితార్థం చేసుకుంటూ వాళ్ళ పాపాలన్నీ కూడా రామ దర్శనం వల్ల, రామనామ జపం వల్ల, రామ ప్రసాదం తిన్నందువల్ల సకల పాపాలు పోగొట్టుకుని ఆ ప్రజలు గాని దేవతలు గాని వీళ్ళందరూ కూడా పరమానంద భరితులై ఏది కొరవ లేకుండా అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలను రామచంద్రమూర్తి ద్వారా పొందినటువంటి వాళ్ళై ఆ పట్టాభిషేక దర్శనం చేసుకుని ఎవరి పాటికి వాళ్ళ నివాసాలకు రామచంద్రమూర్తి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా పట్టాభిషిక్తుడై రావణ వధానంతరం లోక కళ్యాణార్థం రావణుణ్ణి వధించి పట్టాభిషేకం చేసుకున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి 11,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ, 11,000 సంవత్సరాలు రామచంద్రమూర్తి ఈ పరిపాలన చేస్తే రామ పరిపాలనలో నెలకు 3 వానలు కురిసేవట. నీటికి ఇబ్బంది లేదు, భోజనానికి ఇబ్బంది లేదు, ఎలాంటి ఇబ్బందులు లేవు, అనారోగ్యాలు లేవు. అందరూ ఆరోగ్యవంతులే, అందరూ ఐశ్వర్యవంతులే, అందరూ సర్వకామములను కూడా తీర్చుకునేటువంటి వాళ్లే. తర్వాత పెద్దవాళ్లు ఉండగా చిన్నవాళ్లు మరణించినటువంటి దాఖలాలు లేవు. తర్వాత వైధవ్యం అనేటువంటిది స్త్రీలకు అసలు లేదు. భార్య కంటే ముందు భర్త మరణించడం, వైధవ్యాన్ని అనుభవించేటువంటిదే లేదు. ధర్మం 4 పాదాలా నడిపాడు. ధర్మస్వరూపుడు, ధర్మాన్ని విడనాడకుండా పరిపాలన చేస్తూ కన్న బిడ్డల వలె ఆయన రాజ్య పరిపాలన చేశాడు. అందువల్లే ఈనాటికి కూడా 24వ త్రేతాయుగంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తిని ఈ 28వ కలియుగంలో కూడా రామరాజ్యం అంటే రామరాజ్యం అని చెప్పి అనుకుంటున్నాం. రామరాజ్యం వంటి రాజ్యం ఇప్పటి వరకు మరలా రాలేదు. ఆ విధంగా పరిపాలన చేశాడు.
అటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క చరిత్రను పట్టాభిషేకం వరకు, రామ బాల్యం దగ్గర నుంచి పట్టాభిషేకం వరకు ఎవరైతే వింటారో, ఎవరైతే చదువుతారో, ఎవరైతే ఈ రామాయణ కథను వ్రాస్తారో వాళ్లకు ఆయురారోగ్యములే కాకుండా వైకుంఠ పద ప్రాప్తి కలిగి ఆ పరబ్రహ్మ అనుగ్రహం కలుగుతుందని చెప్పి మనకు వాల్మీకి మహర్షి ఆయన అనుభవించి, ఆయన రాముణ్ణి చూచి దర్శించి చెప్పినటువంటి కథ ఇది. ఈ విధంగా శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా జరిగింది. అయోధ్య నగరం అంతా కూడా ఆనందంతో పొంగిపోతుంది. ఆ సందర్భంలో రామచంద్రమూర్తి నాయన లక్ష్మణ అని పిలిచాడు. లక్ష్మణ, నాకు పట్టాభిషేకం అయింది, బాగుంది, మన ఇద్దరం కలిసి రాజ్య పరిపాలన చేస్తామన్నావు కదా, యువరాజుగా నిన్ను చేస్తాను అన్నాడు. ఇప్పుడు లక్ష్మణస్వామి అన్న, భరతుడు ఉండగా నేనెట్ట చేసుకుంటాను, అంత ధర్మాత్ముండా నేను, కాబట్టి నాకు రాజ్యం వద్దు, భరతుడే యువరాజు కావాలన్నాడు. ఇప్పుడు లక్ష్మణస్వామి యొక్క మనసు తెలుసుకోవడానికి అడిగాడు ఆయన, అంతే. వెంటనే భరతుడిని పిలిపించి ఆ భరతుడిని యువరాజుగా పట్టాభిషేకం చేశారు. ఆ భరతుడు యువరాజు, రామచంద్రమూర్తి రాజు. ఆ ఇద్దరు కూడా ఒకటిగానే ఉంటారు, ఒకే రంగు, ఒకే విధంగా ఇద్దరు రాముళ్ళ మాదిరి ఉంటారు వాళ్ళిద్దరు. ఆ రాముడు భరతుడు రాజ్య పరిపాలన చేస్తూ ఉండగా యువరాజుగా ఆయన ప్రకాశిస్తూ ఉంటే కైకేయి పరమానంద భరితురాలైపోయింది. ఆమె మనసులో రామచంద్రమూర్తి పట్టాభిషేకం చూడాలనే ఉంది. కానీ ఈ దేవతలు తమ కోరిక తీర్చుకోవడానికి ఆ విధంగా ఆమెను చేశారు. ఆ రాముడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసి, ఆ పట్టాభిషేకాన్ని చూసి తరించిపోయింది ఆ యొక్క కైక. తన బిడ్డ యువరాజుగా ఉండడం కూడా ఇంకా ఆనందంగా ఉంది. వాళ్ళు ఆ విధంగా అన్నదమ్ముళ్ళు కలిసి, నలుగురు అన్నదమ్ముళ్ళు ఆనందంగా ఉండేటువంటి ఆ పరిస్థితిని చూసి పరమానంద భరితులైపోయినారు ఆ తల్లులందరూ కూడా. ఆ కౌసల్య, సుమిత్ర, కైకేయి ఆ బిడ్డల యొక్క ఐక్యతను చూసి పరమానంద భరితులై వాళ్ళు కలకాలం ఉండాలని చెప్పి ఆ తల్లులు ఆశీర్వదించారు. వీళ్ళందరి ఆశీర్వాదాలు కూడా తీసుకుని రామచంద్రమూర్తి 11,000 సంవత్సరాలు మనకు రాజ్య పరిపాలన అందించాడు. అదే మన యొక్క భారతదేశం. ఈ భారతదేశాన్ని రామచంద్రమూర్తి పరిపాలించినటువంటి భారతదేశం కాబట్టి మనందరం కూడా ఆ రామ పరబ్రహ్మను మర్చిపోకుండా ఆ రామనామాన్ని నిరంతరంగా జపిస్తూ ఉంటే ఆ సీతారాముల అనుగ్రహం అందరికీ ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క హరివంశంలో రామావతారం గురించి చెప్తూ, నరసింహావతారాన్ని, తర్వాత అనేక అవతారాలు, పరశురామావతారాన్ని, అన్ని అవతారాలు చెప్తూ మన వైశంపాయనుల వారు రామావతార ఘట్టాన్ని కూడా ఈ యొక్క జనమేజయ మహారాజుకు వినిపించాడు. జనమేజయ మహారాజు పరమానంద భరితుడై ఆ సీతారాముల పాదపద్మాలకు నమస్కరించాడు. అందరికీ కూడా ఆ రామచంద్రమూర్తి యొక్క, సీతారాముల యొక్క అనుగ్రహం ఉంటుంది. ఆయన అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు ఈ రామచరిత్రను వింటే అని చెప్పి వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకు వినిపించాడని చెప్పి మనకు హరివంశ పురాణంలో మనం ఈ రామావతారాన్ని తెలుసుకున్నాము. తర్వాత జరగబోయేటువంటి ఘట్టాన్ని రేపు తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.